లక్ష్మీదేవి, నిన్ను నమ్ముకొని నిజాయితీగా కష్టపడే వాళ్ళందరి జీవితాల్లో వెలుగు నిండేలా చూడు తల్లి. హ్యాపీ దివాళీ లక్ష్మీదేవి. ఏమైంది గట్లా చెప్తున్నావు? అక్కడ ఎవరున్నారని ఎవరికి చెప్తానవే? లక్ష్మీదేవతకి చెప్తున్నా. అవునా? మరి ఏమంటాంది లక్ష్మీదేవి? నీకో లక్ష నాకో లక్ష అప్పిత్తదట, తీసుకుందామా? సాల్తీ జోకులు. నాకు దీపావళి పండుగ అయితే విశేషం చెప్పలేగా. అడిగి మరీ చెప్పించుకుంటున్నావా బావా? చెప్తే ఏడవకు. బావా కొద్దిగా జరుగు. చేతులట్టు. హ్యాపీ దివాళీ బావా. తీయకి చేతులు పెట్టింది దీపం. ఓవర్ యాక్షన్ చేయకురా. దీపావళి విషయం చెప్పాలంటే దీపం చేతిలో పెట్టి చెప్పన్నా నీ అవ్వ. అదేదో నోటితో చెప్పరాదా? నేను చెప్పిందే నోటితోని. అట్లా కాదే బిత్తిరిదానా. దీపం చేతిలో పెట్టి చెప్పన్నా. దీపావళి విషయం చెప్పాలంటే అదేదో అట్టిగా చెప్పరాదా అంటన్నా. బావా హోలీ పండుగకేమో కలర్లు పూసుకొని విష్ చెప్పుకుంటారు, దసరా పండుగకేమో జంబాకు చేతిలో పెట్టుకొని విషేష చెప్పుకుంటారు. అందుకే దీపావళికి దీపం చేతిలో పెట్టి విష్ చెప్పిన. అమ్మో ఇంకా నయ్యం. సుతుల్ బాంబు పెట్టి హ్యాపీ దీపావళి అంటలేవు పాటు. కరెక్టే కదా బావా. సుతిల్ బాంబు తెచ్చి ఎక్కడ పెట్టాలి? ప్యాంట్ జేబుల్నా షర్ట్ జేబుల్నా? నా డ్రాయర్ లో పెట్టే. అవును కదా బావా, నాకు ఈ ఐడియా రానే రాలేదు. ఇప్పుడే పోయి తెట్టా. ఏ ఊకో, నేను అట్టిగా జోక్ చేసిన, నువ్వు నిజంగానే పెట్టేటట్టున్నావుగా. ఏ అట్టిగానే బావా జోక్ చేసిన. సరే గానీ ఇక నేను మా దోస్తులతో బాంబులు వేసుకుంటా మళ్ళా. బాంబులు లేవు ఏం లేవు, సప్పుడేకుండా ఇంటికాన్నే సాయంత్రం దీపాలు పెట్టుకుందాం. ఏ ఊకో, నన్ను ఎటువనియవు. మా దోస్తులతో రెండే బాంబు ముట్టించేస్తా. సరే మరి చెప్పాను రా, నువ్వు వచ్చినాక దీపాలు పెడతా. రాంగ్ అట్లనే 2 కాకరవత్తులు పట్టుకొని రా, ముట్టించుకుంటా. నీకు కాకరవత్తులు కాదు కదా, కాకరకాయలు కూడా లేను. నువ్వు అవి ముట్టియాదు, నువ్వు దీపాలే ముట్టియాలి. అబ్బో సరే తీ, తొందర రాపో. ఎటు పోయేస్తారే? మేము దుకాణం పోయి బాంబులు కొనుకొచ్చుకుంటాం. చూడు ఎన్ని బాంబులు వచ్చినాయో. అయినా మీరెటు వేయరు? గాల్లెటు పోతారే అక్క. అప్పుడు దసరా పండుగ బీర్లు తెచ్చుకొని తాగి, ఇప్పుడు దీపావళి పండుగ వచ్చింది కదా, ఇంకేం చేస్తారు? గవ్వే బీర్లు తెచ్చుకొని తాగుతారు. అరే ఇలేంద్ర, మన నీ తాగోతల కింద లెక్కెత్తారు. మనల్ని కాదు నిన్ను. నేను థమ్స్అప్ గాని, నువ్వు 90 గాని. అరే 90 అదేమన్నా స్టఫ్ అనుకుంటున్నావా? రేలు తింటాను. ఇంకా నయ్యం, స్టఫ్ అనుకొని ఎలా తింటాండు. పక్కకుంటే నిన్ను కూడా తినేటోడు. అరే నువ్వు ఆవరేజ్రా. అరే అరే మన దగ్గర బాంబులు బాగున్నాయిరా. పిల్లగాళ్ళతో పొత్తు కూడి ఆ బాంబులన్నీ ముట్టిద్దామని మనం. అవు కరెక్టేరా. ఇగో నందు విశాల, మన అందరం దోస్తులం కారా, మన అందరం కలిసి ఒకటే కాడ బాంబులు వేలిద్దాం రా. మంచిగా ఫుల్ సౌండ్ వస్తుంది. పొడిల్లు పొడిల్లు అని వెళ్తాయి బాంబులు. అరే పొడిల్లు పొడిల్లు కాదురా, డబిల్లు డబిల్లు అని కూడా వెళ్తాయి. అవి పొడేలు వెళ్ళినా డబేల్ అని వెళ్ళినా మేము మాత్రం మీకు ఇయ్యం. మా బాంబులు మేమే వేసుకుంటాం, మీరే వేసుకోరు. మీతో మాత్రం అస్సలు పొత్తుగలరు. మా దగ్గర బాంబులు ఎక్కువ ఉన్నాయని మీరు మాతో పొత్తు కూడదామని అనుకుంటారా? అరే మనం ఫ్రెండ్స్ అనుకుంటే మీరేంద్ర గిట్లే చేస్తారు. మంచిగా అందరం కలిసి ఒకటే కాడ బాంబులు ముట్టించుకుందాం రా. అమ్మా ఆశ దోష అప్పడం వడ. మా దగ్గర బాగా బాంబులు ఉన్నాయి, మీ దగ్గర కొన్ని బాంబులు ఉన్నాయని మా అన్ని దొబ్బుదామని చూస్తారా? ఏం చేద్దామంటావు మరి? అయినా నీ దగ్గర ఏ పాటి బాంబులు ఉన్నాయని వంగుతానవే? ఇగో మా దగ్గర కుక్క చేరు పొటాక బాంబులు, పిల్లి బాంబులు, క్యాట్ బాంబులు. అరే క్యాట్ బాంబులు అన్నా పిల్లి బాంబులు అన్నా ఒకటేరా. మాకు తెలుసులేరా. ఆవురా మళ్ళా డైలాగ్ మర్చిపోతా. ఇగో కుక్క చేరు పొటాక, పిల్లి బాంబులు, క్యాట్ బాంబులు, లచ్చిం బాంబులు, సూతిలి బాంబులు. మీ దగ్గర ఏం బాంబులు ఉన్నాయి? మా దగ్గర పెద్ద పెద్ద బాంబులు ఉన్నాయి. అక్క వాళ్ళ దగ్గర అన్ని పెద్ద పెద్ద బాంబులు ఉన్నాయి, మన దగ్గర గివ్వే చిచ్చుబుడ్లు కాకరవత్తులు ఉన్నాయి. మనకి కొన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి కొన్ని మనం తీసుకుందామే. సరేరా, మా దగ్గర ఉన్న బాంబులు మీ దగ్గర ఉన్న బాంబులు ఒక్కడ పోసి సరి సమానంగా పంచుకుందాం. ఇప్పుడు ఫ్రెండ్స్ అనిపించుకున్నారు, దారి పంచుకుందాం రాది. ఏదో వనభోజనాలు పెట్టినట్టు చూస్తారు, పంచుకుంటే కాదా ఇక? అరే ఏంటి పంచు. సరే నేను పంచుతా. ఏం కలుపుతున్నావురా? అన్నం గిట్ట కలుపుతావు ఏంది? ఎవరా కలుపుడు అయిపోయింది. నాకైతే సుతిల్ బాంబులే కావాలి. ఎందుకు? సుతిలిప్పి నీ దర్వాజాకు తోరం కడతావా ఏంది? అగో గట్లంటానేంద్రా, నేను కూడా సుతిల్ బాంబులు వెలిస్తా.
అబ్బో మస్తు వెలుగుతాయి. అన్ని బాంబులు ఒకటే లెక్క వేలాయి. కొన్ని తుస్సు అంటాయి, కొన్ని తుప్పుకు అంటాయి. ఓ నందు, మీకు పెద్ద పెద్ద బాంబులు ఎందుకు? మీరు ఈ కుక్క చెరుపోటాకాలు, పిల్లి బాంబులు, ఈ కాకరవత్తులు, చిచ్చుబుడ్లు ఇవి తీసుకోర్రి. మీ కంటికి మేము అసలు ఎట్లా కనిపిస్తున్నాం? ఎట్లా కనిపిస్తారు? ఉన్నది ఉన్నట్టే కనిపిస్తారు, కానీ కొంచెం పౌడర్ ఎక్కువ అయినట్టుంది గంతే. మేము మీకన్నా తక్కువ కాదు, అర్థమైందా? చిన్న పిల్లల లెక్క మేము చిన్న చిన్న బాంబులు వెలియం, పెద్ద పెద్ద బాంబులే వెలుగుతాం. ఇంకా నయం, పాకిస్తాన్ మీద బాంబులు వేసింది మేమే అంటలేదు. ఏంద్రా నువ్వు అప్పటి నుంచి బాగా మెసులుతున్నావు? అచ్చమ్మలో గిట్ట అయినా ఏంది? చల్ అట్లా కాదురా, అసలే ఈ తెల్ల ప్యాంటు ఇది మాసింది అనుకో, మా సింధు పొట్టు పొట్టు కొడుతుంది. అరే ఏం భయపడకురా. అరే ఆ ప్యాంట్ ఇప్పిరా, బండి మీద పెడతా. సరేరా, అరే మీరున్నారు కారా? అరే మీరున్నారని నేను మర్చిపోయాను రా. మాసాలి అని వంచుర్రి. సరే యూనికోడి 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 యూనికోడి. రైట్. అరే ఇక వంచిన ఇక ఎవరి పొలాలు తీసుకోర్రా. ఏ ఇలా దీపావళి గానే ఎవరో బాంబులు వెలిస్తున్నట్టున్నారు. ఓహో ఆ బాంబులా? అరే కవర్ చేసినవురా, నువ్వే విత్తి బాంబు అని చెప్పినావు. అరే ఇక బాంబులు వెళ్తాం పట్టుర్రి. అన్న దీపాలు నూనె వత్తులు ఇయ్యవా? ఇవాళ దీపాల పండుగ కదా, ఇల్లంతా దీపాలతో నింపాలి. సరే అమ్మా, అట్లనే కొన్ని లక్ష్మీ బాంబులు, కొన్ని తోక బాంబులు కూడా ఇయ్యి. తోక బాంబులు కావన్నా? నీకేమైనా తలకాయ తోక ఉన్నాయా? తలకాయ ఉంది కానీ తోకే లేదు. చాలది ఈ జోకులు. తోక బాంబులు లేవు, మేక బాంబులు లేవు. ఏ మేక బాంబులు అద్దు కానీ తోక బాంబులు అయితే కావాలి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అరే నీకు బాంబులు ఎందుకు? అగో ఎండి వెంకి పసి విశాల వీళ్ళందరూ బాంబులు వేసుకుంటుంటే నేను వాళ్ళ ముఖాలు చూసుకుంటున్నా అన్న. ఉండక ఇంట్లో దీపాలు ముట్టించి చెద్దరు కప్పుకొని వండు. మేము ముచ్చడం మీదేనా? దుకాణం ఏమైనా కొనేది ఉందా లేదా? బాంబులు అద్దేమదు, దీపాలు అయితే ఇయ్యి. ఇగో మంచిగా ఈ దీపాలు ముట్టించుకుందాం. చిన్న పిల్లగాని లెక్క బాంబులు గింబులు అనకు. పొద్దున్న కుక్కలకి ఇప్పుడే చెడిపోయిన దీపాలి వచ్చిందే తుమ్మెదా, బాంబులు తెచ్చిందే తుమ్మెదా, బాంబుల సప్పుడుతో దీపాల ఎలుగుతో ఊరంతా ఊగాలి. ఊరంతా ఊగాలని నేనంటే కింద పడి నేను ఊగుతాన్నయింది. లే 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 నా పసిగా లేవనంటావా, నన్నే నిల్చోమ్మంటావా? ఇగో ఇప్పుడు ఈ నందు పవర్ ఏంటిదో చూపిస్తా. అక్క దావే బాంబు వెలిద్దాం. అరే ఇలా దీపాల పండుగ మన వినే తీస్తట్టున్నారు కారా? అరే ఎందుకైనా మంచిది ఈ బిత్రో తోటి జాగ్రత్త ఉండాలి మనం. అవురా? అరే బాంబు పెట్టి నూరుకు నాకే సంబంధం లేదు. ఏ ఆడ నేను బాంబు పెట్టిన చెవులు ముసుకోరు అసలు అది పెద్ద బాంబు. బిల్డప్ పాడుగాను ఇది కనుక ముట్టించిందారా బాంబు. నందు నీ బాంబు తుస్సు అన్నదే, సౌండ్ లేదు ఏం లేదు. నువ్వు మూసుకొని ఉండే, నా బాంబు వెళ్తుంది. చెవులు మూసుకో. అరే నందు పెట్టిన బాంబు ఇవాళ వేరేటట్లేదురా, రేపిటే వెళ్తుంది కావచ్చు. అంటే రేపటిదాకా ఇట్లనే చెవులు మూసుకుంటుండు ఏందిరా? ఓ సినీ బాంబు పెట్టుడు గదేనా? ఇప్పుడు నేను ఎట్లా వెళ్తున్నావు చూడు. అరే రారా నువ్వు ముట్టించావు, నేను చూడుతున్నా. దీనికట ఎత్తదాట ఇక చూడు. ఇప్పుడు నేను ఎట్లా ఎగిస్తున్నావు, మీ లెక్క తుస్సు బాంబులు కాదు మాది. అరే వెంకి దీన్ని ముట్టిరా. నువ్వు అత్తిదీరా. అరే అయిపోయిందా ముట్టి? ఏ చూడు ఇగో కర్మరా బాబు. ఏ అయిపోయి ఏందిరా బాంబు సౌండ్ తో పాటు మన సౌండ్ వచ్చింది. అరే ఒకసారి చూద్దాం పారి. అదే ఒరిగా పట్టదు.
ఈ బాంబు పసియాన్ మీద పడ్డది. ఇక నీ లగ్గమైనట్టేరా. ఆ లగ్గం ఎప్పుడో అయింది, మళ్ళీ ఏం లగ్గం చేసుకుంటాడు? ఆడడానికి ఒక కొడుకు ఒక బిడ్డ కూడా ఉన్నారు. ఏ ఆగురే మీరు. అరే ఆ బాంబు పెట్టింది మనం అని తెలిసిందనుకో వాడు మనం బతకనియ్యర్రా. మన సంధానం మనం బాంబులు ముట్టించుకుంటారా. అరే ఏమైతుంది అది? రెండు వేలు ఇద్దాం ఒకటేసారి. నువ్వంటే దాన్ని అంటే అన్నారా? దశలు అంటించేద్దాం. అత్త నాకురా నా మీద మళ్ళీ అటాక్ చేస్తారా? చెల్లెలు ఇష్టలారా ఏదో పెద్ద అటాక్ చేస్తా అన్నట్టు అత్త నుండు. అరే లక్ష్మీ బాంబులు పెట్టకుర్రా, సుతిల్ బాంబులు పెట్టుర్రి. ఎవర్రా బాంబులు వేసేది? కాబోయే అమెరికా అధ్యక్షుడిని బాంబులు వేస్తారా? లేడీస్ ఎక్స్క్యూజ్ మీ, ఒక బీడీ ఉందా? నీ రత్కోర్మకాల చెప్పు. నీకేమన్నా పిసనారా? బీడీలు మా దగ్గర ఎందుకుంటాయిరా? లేకపోతే సిగరెట్ ఉందా? ఏమిటండి మీరు మాట్లాడేది? అదే సిగరెట్ ఉందా? ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? ఏ నడు సిగరెట్. ఆగేను ఇగో ఇదే సిగరెట్ అని ఇచ్చేయి. అవునే, ఆ తాగుబోతని తిక్క తిరుగుతుంది, మనల్ని అడుగుతాడా? ఇగో సిగరెట్ తాగు. అబ్బా ఇంత పెద్దగా ఉంది, ఇదేం సిగరెట్? అదా లక్ష్మీ సిగరెట్. ఇగో అన్న అగ్గిపెట్ట. అబ్బా సిగరెట్ ఇచ్చిర్రు, అగిపెట్టిస్తారు. మీరు ఎంత మంచోళ్ళు, అట్లే ముట్టిస్తారా ప్లీజ్? మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. అబ్బో గా పాపం మేము చేసుకోం. పాపమా? పాపం ఎందుకు? అంటే సిగరెట్ తాగుడు తప్పు కదా, నువ్వే ముట్టించుకో. అవు మీ ఆడోళ్ళు తాగుడు తప్పే, మా మొగోళ్ళు తాగాలి. మంచి పని అయింది, వాడికి ఇట్లనే కావాలి, మనల్ని అడుగుతాడా? మంచి పని. ఏ పోరాళ్ళు ఏం చేసిర్రా అన్ని? అరే ఆడు మమ్మల్ని సిగరెట్ అడిగితే మేము లక్ష్యం పంపించినాం. ఓ పోరగాండ్లు గంత పని చేసి రారా? అరే వాడు నడపోయిండు చూద్దాం. బషరే ఓరి పొరగాన్లు, ఇప్పుడు నా లగ్గం కాదు, ఇనికేమైనా అయిందనుకో మీ లగ్గాలు అవుతాయి. రారా మనం ఉరుకుదాం. నాకేం తెలియదు. నేను మర్చిపోయినా, సింధు మిమ్మల్ని రమ్మన్నదిరా. పాప ఇంటికాడ ఒక్కతే ఉన్నాయి, దీపాలు ముట్టించురాట. పారి ఇక్కడ ఉంటే మన సంగతి అయినట్టే. బావా సింధులు పెట్టుడు కూడా అయిపోవచ్చు, నేను పోయి ఒకసారి చూసి వస్తా. సరే నేను చూసి తొందర రాపు. అవో పిల్లలు ఇంకా మీ దీపాలు ముట్టించుడు కాలేదా? అక్క గిడ పెడితే అయిపోయినట్టే. దా అక్క నువ్వు కూడా వచ్చి ఒక చెయ్యి. ఓ అక్క చేయమన్నది మా మీద కాదు, 2 దీపాలు తీసాడ పెట్టు అని. అదేదో ముందు చెప్పాలి. దీపాలు పెట్టుడైతే అయిపోయింది. పావే నందు, అప్పుడు మనం తెచ్చుకుంటాం కదా లక్ష్మీ బాంబులు, సుతిల్ బాంబులు, పెళ్ళిద్దాంపా. అవును నిజమే అక్క, పా పోదాం. ఓ పొరాలు, దీపావళి పండుగ అంటే లక్ష్మీ బాంబులు, సుతిల్ బాంబులు, రాకెట్లు డబల్ అని వేల్చుడు కాదురా.
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ దీపావళి పండుగ జరుపుకుంటారు. అలాగే ఇది మన సాంస్కృతిక సాంప్రదాయాల పండుగ. దీపం అంటే చీకటిని చెరిపేసే వెలుగు. మన జీవితంలో ఉన్న కష్టాలను కన్నీళ్లను ఎదిరించి వెలుగు లాంటి ధైర్యాన్ని చిరునవ్వుతో మనలో నింపుకోవాలి. మనం మన కుటుంబ సభ్యులు అందరు కలిసి ఇంటి ముందు దీపాలను వెలిగించుకొని లక్ష్మీ పూజ చేయాలి. ముందుగా దీపావళి శుభాకాంక్షలు. అలానే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.